హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కట్ వర్క్ బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, మనకి కట్ వర్క్ బ్లౌజ్ అంటే బ్యాక్ నెక్కి, ఫ్రంట్ నెక్కి, అలాగే హ్యాండ్స్కి కరూస్ అయితే వస్తాయి కదా. అయితే మనకి ఈ కరూస్ అనేవి మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో స్టిచ్చింగ్ అయిన తర్వాత కూడా అంతే పర్ఫెక్ట్గా రావాలి అంటే ఏ విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం లైనింగ్ బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు లైనింగ్ని మెయిన్ పీస్ని ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. కాకపోతే మనం లైనింగ్ బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా నెక్ని క్లాత్ మీదనే డ్రా చేసుకొని కట్ చేసుకుంటాం కదా. కానీ ఇది వచ్చేసి మనకి కట్ వర్క్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ మనం నెక్ని డైరెక్ట్గా క్లాత్ మీద కాకుండా బకరం పీస్ మీద కట్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, నేను బ్యాక్ నెక్ అలాగే ఫ్రంట్ నెక్ కట్ చేయలేదండి. ఈ విధంగా మనం లైనింగ్ని మెయిన్ పీస్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్కి, ఫ్రంట్ నెక్కి, అలాగే హ్యాండ్స్కి కట్ వర్క్ డిజైన్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే బ్యాక్ నెక్కి కట్ వర్క్ డిజైన్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బకరం పీస్ని తీసుకొని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఈ ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. అలాగే మనం బకరం పీస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఫోల్డింగ్ మీద మనకి బకరం పీసు వెడల్పు వచ్చేసి ఇక్కడ మనం నెక్ షోల్డర్ ఎంత వెడల్పు అయితే తీసుకుంటామో అంతే వెడల్పు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే మనకి బకరం పీసు పొడవు వచ్చేసి ఇక్కడ మనం నెక్ పొడవు ఎంతైతే తీసుకుంటామో దానికంటే ఒక 2 ఇంచులు కానీ 3 ఇంచులు కానీ ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే నెక్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. చూడండి, నెక్ వెడల్పు వచ్చేసి నేను 2.5 ఇంచులు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ 2.5 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ పొడవుని మార్క్ చేసుకోవాలి. నెక్ పొడవు వచ్చేసి 10.75 ఇంచులు. ఇప్పుడు ఈ 10.75 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాం కదా. కానీ ఈ కింది వైపు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 3 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు నెక్ కొంచెం బ్రాడ్గా కావాలి అనుకుంటే మీరు 3.5 ఇంచుల వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రౌండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కట్ వర్క్ అంటే నెక్ రౌండ్ చుట్టూ కూడా కరూస్ వస్తాయి కదా. ఈ కరూస్ని డ్రా చేసుకోవడం కోసం నెక్ రౌండ్ చుట్టూ 1/2 ఇంచి ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఏ విధంగా పెట్టేసుకొని ఇలా 1/2 ఇంచి ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. టేప్ని ఇలా జరుపుకుంటూ నెక్ రౌండ్ చుట్టూ 1/2 ఇంచి ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. మనకి కట్ వర్క్ అంటే నెక్ రౌండ్ చుట్టూ కూడా కరూస్ వస్తాయి కాబట్టి ఈ కరూస్ని డ్రా చేసుకోవడం కోసం ఈ విధంగా 1/2 ఇంచి ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఇందులోనే కరూస్ని డ్రా చేసుకోవాలి. ఈ కరూస్ని డ్రా చేసుకునే ముందు ఈ షోల్డర్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1 ఇంచి దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని మనం కరూస్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఈ కరూస్ని డ్రా చేసుకోవడం కోసం నేను విక్స్ డబ్బా అయితే తీసుకున్నానండి. విక్స్ డబ్బానే తీసుకోవాలని ఏమీ లేదండి, మీకు అందుబాటులో ఏది ఉంటే అది తీసుకోండి. కాకపోతే మీరు తీసుకున్న డబ్బా కానీ మూత కానీ వెడల్పు వచ్చేసి 1.5 ఇంచులు లేదా 2 ఇంచుల లోపల ఉండేలాగానే తీసుకోండి. ఇక్కడైతే చూడండి, ఈ విక్స్ డబ్బా వెడల్పు వచ్చేసి 1.5 ఇంచులు అయితే ఉందండి. ఇప్పుడు ఈ డబ్బాతో మనం కరూస్ని ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ చూడండి, మనం ఈ కరూస్ని డ్రా చేసుకోవడం కోసం 1/2 ఇంచ్ మార్జిన్తో మార్క్ చేసుకున్నాం కదా. కరెక్ట్గా మనకి ఈ డబ్బా వచ్చేసి ఇక్కడ టచ్ అవ్వాలి, అలాగే ఈ లైన్కి టచ్ అవ్వాలి.
రెండింటికి టచ్ అయ్యేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఈ విధంగా ఒక కర్వ్‌ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇంకొక కర్వ్‌ని డ్రా చేసుకోవాలి. ఇదే విధంగా నెక్ రౌండ్ చుట్టూ కూడా కర్వ్స్‌ని డ్రా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వరకు డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరికే మనం కర్వ్స్‌ని డ్రా చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి ఫుల్ కర్వ్ వస్తే ఫుల్ కర్వ్‌ని డ్రా చేసుకోవాలి. లేదంటే హాఫ్ కర్వ్ వస్తే హాఫ్ కర్వ్‌నే డ్రా చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి మనకి హాఫ్ కర్వే వస్తుంది. ఈ విధంగా హాఫ్ కర్వ్‌ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా నెక్ రౌండ్ చుట్టూ కూడా 3/4 ఇంచి లేదా 1 ఇంచి ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3/4 ఇంచ్‌కి మార్క్ చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా పిన్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా పిన్స్ పెట్టుకున్నాము అంటే మనకి బక్రం పీస్ అనేది కదలకుండా ఉంటుంది. ఇటువైపున కర్వ్స్‌ని కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా పిన్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని మనం ఈ కర్వ్స్ పక్కనే కట్ చేసుకోవాలి. చూడండి, మీరు ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి 1/2 ఇంచి ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఈ కర్వ్స్ పక్కనే కట్ చేసుకోవాలి. అర్థమైంది కదా! ఈ విధంగా మనం కర్వ్స్‌ని ఎంత నీట్‌గా కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది అంత నీట్‌గా వస్తుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిడిల్‌లో ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఈ కింది వైపున కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బకరం పీస్‌ని లైనింగ్ పీస్‌కి జాయిన్ చేసుకోవాలి. లైనింగ్‌ని ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బకరం పీస్‌ని తీసుకొని ఈ బకరం పీస్‌కొచ్చేసి ఒక వైపున షైనింగ్ ఉంటుందండి. ఈ షైనింగ్ ఉండే వైపు వచ్చేసి క్లాత్ మీదకు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, మనం క్లాత్‌కి అలాగే బకరం పీస్‌కి రెండింటికి కూడా మిడిల్ పాయింట్ కోసం టక్స్ పెట్టుకున్నాం కదా! ఇప్పుడు ఈ టక్స్ 2 కూడా ఇలా కరెక్ట్‌గా ఒకే చోటికి వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఒకసారి ఐరన్ చేసుకోవాలి. చూసారా? ఈ విధంగా ఐరన్ చేసుకున్నాము అంటే మనకి బకరం పీస్ అనేది లైనింగ్ పీస్‌కి నీట్‌గా జాయింట్ అయిపోతుంది. బ్యాక్ నెక్‌కి కట్ వర్క్ డిజైన్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా! ఇప్పుడు ఫ్రంట్ నెక్‌కి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బకరం పీస్‌ని తీసుకొని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఈ ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్‌లో ఉండాలి. అలాగే మనం బకరం పీస్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ బకరం పీస్ వెడల్పు వచ్చేసి
మనం నెక్, షోల్డర్ ఎంత వెడల్పు అయితే తీసుకుంటామో అంతే వెడల్పు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే బకరం పీసు పొడవు వచ్చేసి ఇక్కడ మనం నెక్ పొడవు ఎంతైతే తీసుకుంటామో దానికంటే ఒక 2 ఇంచులు కానీ 3 ఇంచులు కానీ ఎక్స్ట్రా ఉండేలా తీసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే నెక్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. నెక్ వెడల్పు వచ్చేసి 2.25 ఇంచులు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 2.25 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ పొడవుని మార్క్ చేసుకోవాలి. చూడండి, నెక్ పొడవు వచ్చేసి 6.5 ఇంచులు. ఇప్పుడు ఈ 6.5 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం నెక్ వెడల్పు వచ్చేసి 2.25 ఇంచులు తీసుకున్నాం కదా. కానీ ఈ కింది వైపు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 3 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రౌండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా కర్వ్స్ని డ్రా చేసుకోవడం కోసం 1/2 ఇంచ్ మార్జిన్తో మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా 1/2 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం కర్వ్స్ని డ్రా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం కర్వ్స్ని డ్రా చేసుకునేటప్పుడు బ్యాక్ నెక్కి అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని కర్వ్స్ని డ్రా చేసుకున్నాం కదా. కానీ ఫ్రంట్ నెక్కి వచ్చేసి మనం ఈ షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని కర్వ్స్ని డ్రా చేసుకోవాలి. అలాగే మనం ఇక్కడ డ్రా చేసుకునేటప్పుడు బ్యాక్ నెక్ని బట్టి డ్రా చేసుకోవాలి. ముందుగా మనం డ్రా చేసుకున్న ఈ బ్యాక్ నెక్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ కర్వ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో ఇక్కడ వరకు ఎంత ఉందో కోల్చుకోవాలి. ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ వరకు ఎంత ఉందో కోల్చుకోవాలి. మనకి ఎంత వచ్చింది? 1.35 ఇంచులు అయితే వచ్చింది కదా. ఇప్పుడు ఈ 1.35 ఇంచుల్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. మనకి బ్యాక్ నెక్కి వచ్చేసి ఫస్ట్ ఫుల్ కర్వ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడ వరకు ఎంత ఉందో కోల్చుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని కర్వ్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మనం ఫుల్ కర్వ్ని డ్రా చేసుకోకూడదండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఉక్స్ పట్టీ, కాజా పట్టీ వస్తుంది కదా. ఈ ఉక్స్ పట్టీ, కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు హెచ్చు తగ్గులు రాకుండా ఉండాలి అంటే ఇక్కడ మనం హాఫ్ కర్వ్నే డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా. ఇక్కడికి వచ్చేసరికి ఈ విధంగా హాఫ్ కర్వ్నే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ కూడా హాఫ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనం ఇక్కడ 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ తర్వాత హాఫ్ కర్వ్ని డ్రా చేసుకున్నాం కదా. అలాగే ఇక్కడ కూడా హాఫ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా నెక్ రౌండ్ చుట్టూ కూడా 3/4 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ పిన్స్ పెట్టుకోవాలి. ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ వరకు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఈ కర్వ్స్ పక్కనే కట్ చేసుకోవాలి.
ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకొని మధ్యలో కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బకరం పీస్ని లైనింగ్ పీస్కి జాయింట్ చేసుకోవాలి. ముందుగా మనం లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మనకి నెక్కులు రెండు కూడా ఇలా ఎదురెదురుగా వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బకరం పీస్ని తీసుకొని మనకి ఒకవైపున షైనింగ్ ఉంటుంది కదా, ఈ షైనింగ్ ఉండే వైపు వచ్చేసి క్లాత్ మీదకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి ఐరన్ చేసుకోవాలి. చూసారు కదా, ఫ్రంట్ నెక్ కూడా కట్ వర్క్ డిజైన్ని కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్స్కి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1.5 ఇంచుల వెడల్పుతోటి ఈ విధంగా బకరం పీస్ని కట్ చేసుకోవాలి. అలాగే మనకి ఈ బకరం పీసు పొడవు వచ్చేసి ఇక్కడ హ్యాండ్ లూజు ఎంతైతే ఉంటుందో దానికంటే ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, నేను హ్యాండ్ లూజ్ కంటే కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఈ బకరం పీస్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే ఈ హ్యాండ్ని కూడా ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం హ్యాండ్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బకరం పీస్ మీద కూడా హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బకరం పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండేలాగా చూసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా కర్వ్స్ని డ్రా చేసుకోవడం కోసం 1/2 ఇంచ్ మార్జిన్తో ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం కర్వ్స్ని డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ కర్వ్స్ని డ్రా చేసుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్ వైపు నుంచి డ్రా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వరకు డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ వచ్చేసి హాఫ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా పిన్స్ పెట్టేసుకోవాలి. ఇలా పిన్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కర్వ్స్ పక్కనే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిడిల్లో ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బకరం పీస్ని లైనింగ్ పీస్కి జాయిన్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ అయితే మనం హ్యాండ్స్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు ఒకవైపున లోత్ తీసుకుంటాం కదా, ఈ లోత్ తీసుకున్న వైపు వచ్చేసి రెండు కూడా ఇలా పక్క పక్కనే ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బకరం పీస్ని తీసుకొని ఈ బకరం పీస్కి వచ్చేసి ఒకవైపున షైనింగ్ ఉంటుంది కదా, ఈ షైనింగ్ ఉండే వైపు వచ్చేసి లైనింగ్ మీదకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. అలాగే మనం బకరం పీస్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, మనం కింది వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ మార్క్ చేసుకుంటాం కదా, కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా పెట్టేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, మనం బకరం పీస్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ మనం లైనింగ్ పీస్కి అలాగే బకరం పీస్కి రెండింటికి కూడా మిడిల్ పాయింట్ కోసం టక్స్ పెట్టుకున్నాం కదా, ఈ టక్స్ రెండు కూడా స్ట్రైట్గా వచ్చేలాగా ఇలా పెట్టేసుకోవాలి. ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి ఐరన్ చేసుకోవాలి.
చూసారు కదా! ఈ విధంగా ఐరన్ చేసుకున్నాము అంటే మనకి బకరం పీస్ అనేది లైనింగ్ పీస్‌కి నీట్‌గా జాయింట్ అయిపోతుంది. చూసారు కదా! ఫ్రంట్ నెక్‌కి, బ్యాక్ నెక్‌కి అలాగే హ్యాండ్స్‌కి కట్ వర్క్ డిజైన్‌ని ఎలా కట్ చేసుకోవాలో, ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బ్యాక్ నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్‌ని తీసుకొని రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని రైట్ సైడ్ వైపు వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తరువాత ఇప్పుడు ఈ లైనింగ్‌ని తీసుకొని బకరం పీస్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకున్న తరువాత ఇప్పుడు ఇలా పిన్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా పిన్స్ పెట్టుకున్న తరువాత ఇప్పుడు ఈ మిడిల్‌లో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి ఈ క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది. స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఈ బక్రం పీస్ పక్కనే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఎక్కడా కూడా స్టిచ్ అనేది బకరం పీస్ మీద పడకూడదండి. బకరం పీస్ పక్కనే పడేలాగా స్టిచ్ చేసుకోవాలి. అర్థమైంది కదా! ఎక్కడా కూడా మనకి స్టిచ్ అనేది బకరం పీస్ మీద పడకుండా ఈ విధంగా బకరం పీస్ పక్కనే పడేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ పిన్స్‌ని తీసివేయాలి. ఇప్పుడు ఈ బకరం పీస్ పక్కనే మనకి ఖర్చు కోసం పావించి ఉండేలా చూసుకొని ఈ ఎక్స్‌ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ కార్నర్స్ దగ్గర కట్స్ పెట్టుకోవాలి. చూడండి, మనం ఇలా కట్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి. ప్రతి కార్నర్ దగ్గర కూడా ఈ విధంగా కట్ పెట్టుకోవాలి. అర్థమైంది కదా! ఈ విధంగా ప్రతి కార్నర్ దగ్గర కూడా ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకున్న తరువాత ఇప్పుడు ఈ కర్వ్స్ చుట్టూ కూడా దగ్గర దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా కట్స్ పెట్టుకున్న తరువాత ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి.
అర్థమైంది కదా! ఈ కర్వ్స్ అన్నీ కూడా నీట్‌గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేసుకోవాలి. చూసారు కదా! ఈ కర్వ్స్ అన్నీ కూడా ఈ విధంగా నీట్‌గా ఫోల్డ్ చేసుకొని ఒకసారి ఐరన్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్‌గా ఉంటుంది. ఈ విధంగా ఐరన్ చేసుకున్న తరువాత ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదా! మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు ఎంత చివరనగా వేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది అంత నీట్‌గా వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్‌ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా! ఇదే విధంగా ఫ్రంట్ నెక్‌ని కూడా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ నెక్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా మెయిన్ క్లాత్‌కి రైట్ సైడ్ వైపున లైనింగ్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా పిన్స్ పెట్టేసుకోవాలి. ఇలా పిన్స్ పెట్టేసుకున్నాము అంటే మనకి క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది. స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఈ బకరం పీస్ పక్కనే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బక్రం పీస్ చుట్టూ కూడా ఖర్చు కోసం పావించి ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా కట్స్ పెట్టుకోవాలి. చూసారా? ఈ విధంగా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ కర్వ్స్ అన్నీ కూడా నీట్‌గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఐరన్ చేసుకోవాలి. చూసారా? ఈ కర్వ్స్ అన్నీ కూడా నీట్‌గా ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఐరన్ చేసేసుకోవాలి. ఇదే విధంగా రెండో పార్ట్‌ని కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో పార్ట్‌ని కూడా స్టిచ్ చేసుకున్నాం కదా! ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి.
ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్‌ని కూడా స్టిచ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, హ్యాండ్స్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ మనం మెయిన్ క్లాత్‌ని తీసుకొని రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ పీస్‌ని తీసుకొని బకరం పీస్ వచ్చేసి పై వైపునకు ఉండేలా చూసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ పీస్‌కి, మెయిన్ పీస్‌కి రెండింటికి కలిపి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని బకరం పీసు పక్కనే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బక్రం పీసు చుట్టూ కూడా ఖర్చు కోసం పావించి ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కర్వ్స్ చుట్టూ కూడా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ కట్స్ అన్నీ కూడా నీట్‌గా ఫోల్డ్ అయ్యేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా ఐరన్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా ఉంటుంది. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో హ్యాండ్‌ని కూడా స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా! బ్యాక్ నెక్‌కి, ఫ్రంట్ నెక్‌కి అలాగే హ్యాండ్స్‌కి అన్నింటికి కూడా కట్ వర్క్ డిజైన్‌ని ఎలా రెడీ చేసుకోవాలో ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నార్మల్ బ్లౌజ్‌ని ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మీరు ఈ కట్ వర్క్ డిజైన్‌ని రెడీ చేసుకునేటప్పుడు మందంగా ఉండే బక్రం పీస్ తీసుకున్నారు అంటే మీకు ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్‌గా వస్తుందండి. అంటే మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఈ కర్వ్స్‌ని ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో స్టిచ్చింగ్ అయిన తర్వాత కూడా మనకి అదే షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇక్కడైతే చూడండి, ఇదొచ్చేసి పల్చగా ఉండే బక్రం పీసు.
ఇదొచ్చేసి మందంగా ఉండే బకరం పీస్ అండి. నేనైతే ఇక్కడ మందంగా ఉండే బకరం పీసే తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.